హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చానండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఈ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇది యూపీఎస్సీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. యూపీఎస్సీ వాళ్ళు సిఏపిఎఫ్ అనే దాని మీద 5 కేటగిరీస్లో ఆఫీసర్ కమాండో పోస్ట్ని రిక్రూట్ చేస్తారండి. ఇప్పుడు మనకి తీసిన పోస్టులు వచ్చేసి బిఎస్ఎఫ్ 186, సిఆర్పిఎఫ్ 120, సిఐఎస్ఎఫ్ 100, ఐటీబీపీ 58, ఎస్ఎస్పి 42. ఇక్కడ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండి, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, ఐటీబీపీ అంటే ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్, ఎస్ఎస్బి అంటే సహస్త్ర సింబాల్. సో వీటన్నిటిని మేనేజ్ చేసేది ఒక కేటగిరీ ఉందండి. అదే ఏంటంటే హైయెస్ట్ కేటగిరీ, ఇది కమాండ్ ఆఫ్ ఫోర్సెస్ అండి, సిఏపిఎఫ్ఎస్ అని ఉంటుందండి. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద రన్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఈ ఎగ్జామ్ అంటే ఈ 5 కేటగిరీస్లో ఆఫీసర్ రేంజెస్ పోస్ట్ మనం క్వాలిఫై అవ్వాలంటే యూపీఎస్సీ రిలీజ్ చేసే సిఏపిఎఫ్ అనే అసిస్టెంట్ కమాండో ఎగ్జామినేషన్ అనేది మనం ఒకటి రాయాల్సి ఉంటుంది. సో దానికోసం రిలీజ్ చేసిన పోస్ట్లే యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అవ్వాల్సిన ఈ యొక్క పోస్టులు అండి. సో ఇవన్నీ కమాండో పోస్ట్లే. ఈ ఎగ్జామ్కి మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి ఎనీ డిగ్రీ, ఇది ఏ డిగ్రీ అయినా పర్వాలేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి యాక్చువల్లీ 20 to 25 ఇయర్స్ లోపు వాళ్ళే ఉండాలండి. తర్వాత అయితే 20 to 25 కదండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ 3 years ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మనకు వచ్చేసి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ గమనించుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఉంటాయండి ఎగ్జామినేషన్, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ 250 మార్క్స్ 120 minutes అండి. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ 200 మార్క్స్ 180 minutes అనమాట. అయితే పేపర్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. అది క్వాలిఫై అయితే చాలు, కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయితే చాలు. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 1 ఉంది కదండి, ఆ పేపర్ 1లో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉంటుందండి. కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉంటుంది. అయితే మైనస్ మార్క్ వచ్చేసేటప్పటికి ఒక బిట్ తప్పైతే 0.667 మార్క్స్ వచ్చేసి మైనస్ మార్క్స్ అయితే ఉంటుందండి. అది మీరు గమనించాలి. దాని తర్వాత ఇది క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అయితే దీనికి ఫిజికల్ టెస్ట్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. ఫిజికల్ టెస్ట్ కూడా మనకి ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ టెస్ట్కి వచ్చేసి మెయిల్ ఫీమేల్ ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 100 meters రేస్ వచ్చేసి మేల్స్ వచ్చి 16 seconds పరిగెట్టాలి, ఫీమేల్స్ వచ్చేసి 18 seconds పరిగెట్టాలండి. 800 meters రేస్ వచ్చేసేటప్పటికి మెయిల్ వచ్చి 3 minutes 45 seconds, ఫీమేల్ వచ్చి 4 minutes 45 seconds అండి. లాంగ్ జంప్ వచ్చేటప్పటికి 3.5 meters మెయిల్, ఫీమేల్ వచ్చేసి 3 meters ఉంటుందండి. షార్ట్ పుట్ వచ్చి 4.5 meters ఉంటుంది, ఫీమేల్కి ఉండదండి ఇది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. క్వాలిఫై అవ్వకపోతే మాత్రం మనల్ని తీసుకోరండి. అండ్ సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుందండి. 150 మార్క్స్కి ఉంటుంది ఇంటర్వ్యూ. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వచ్చేసి కాన్ఫిడెన్స్ లెవెల్, ఎంత బాగా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడుతాం అనేది వీళ్ళైతే చూస్తే అవకాశం అయితే ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ అయితే మాకు ఖచ్చితంగా చూస్తారండి. మీకు నోటిఫికేషన్ కావాలి అంటే www.upsconline.com NIC అని కొడితే వస్తుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసేటప్పటికి August 4th 2024 ఉంటుందండి. అప్లికేషన్ యొక్క లాస్ట్ డే వచ్చి May 14th. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.